చాలా మంచి కథ రాశారు. ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, ఈ కథ చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రమ్మని చెప్పారు. సో అదే మాటగా వెళ్ళాను. వెరీ గుడ్ అన్న. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్లికాని ప్రసాద్ నాకైతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో రిలేషన్ టీజర్ చూసినాక ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక కథ ఉంటుంది. ఓకే, సో హీరోయిన్ ఫ్యామిలీ నేను టీజర్ చూసినాక ఏంటంటే ఫాదర్ అండ్ సన్ అనేది నాకు కనెక్ట్ అయింది. సో ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీ కూడా రివీల్ చేస్తాం. సో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీకి హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీకి రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు అన్న. ఓకే ఓకే, నువ్వు నలిగిపోతుంటావు బాగా. నన్ను మామూలు నలపరన్నా పచ్చడి, రోటి పచ్చడి, ఇంకేమన్నా 4-5 పచ్చళ్ళు వేసి ఊరగాయ పెట్టి జాడీలో పెట్టి నలిపి పిసికి బయటికి తీసి ఆ దండె పైన ఆరేస్తారన్న. అలా ఉంటుంది గారు. వెరీ గుడ్. సో ఆ ఇన్నోసెన్స్ అనేది పక్కా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ సినిమా ఉంది కదా లాయర్ సినిమాలో పెద్ద డైలాగ్ ఎల్ఎల్బి, అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో? ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ పొడి పొడి డైలాగ్, సెటిల్గా ఉంటుంది, క్యారెక్టర్ మొత్తం సెటిల్గా ఉంటుంది. నీతో సెటిల్ అయిపోతాడు. మీ బ్లెస్సింగ్స్. ప్రయత్నం జరగాలి. నీలో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఒకటే స్లాబ్ స్టాక్గా వెళ్ళిపోకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అది ట్రై చేయడం చాలా గట్స్తో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైం రాజుగారితో ఒప్పించి ఎస్విసి నుంచి రిలీజ్ చేయడం అనేది నాకు తెలిసి 150% సక్సెస్ అయిపోయింది సినిమా. థ్యాంక్ యూ. సో ఐ హోప్ డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతాడు డార్లింగ్. కాకపోతే పాజిటివ్ మాట్లాడుకున్న నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం మనం ఈ సినిమాలో. సో మీకు ఈ సినిమాలో బాగా నెగిటివ్ అనిపించింది. మనోడు ఎలాగా నెగిటివే, నేను తినేస్తాడు, అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది అది ఇది అని. సో ఏది మీరు కొన్ని ఇలా అనుకున్నాం బెటర్ వేలో అలా వెళ్ళింది అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? మలేషియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది అన్న ఇప్పుడు మలేషియా షూటింగ్ ఫస్ట్ నుంచి మాకు అన్న ఫారిన్ షూటింగ్ ఉంది ఆస్ట్రేలియా. అలా స్వాతి ముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలాసన్ గారు తిరుగుతుంటారు, సోమయాజీ. అలా ఆస్ట్రేలియా సరే ఆస్ట్రేలియా పోతున్నాం కదా, సరే ఓకే అన్నా దుబాయ్. ఏం దుబాయ్ అంటే ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోవట్లేదన్నా అన్నాడు. సరే అన్నా సరే కాంప్రమైజ్ చేస్తా అన్నా దుబాయ్. సరే దుబాయ్ బాయ్ 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 అన్నాడు. సెట్కి వచ్చావు. దుబాయ్ బాయ్ అన్నా మలేషియా. ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచి మలేషియా. ఎందుకు అన్న బడ్జెట్ కొంచెం సహకరించడం. సరే ఓకే, చివరికి మలేషియా. సరే చివరి గోవా అంటాడు, భయపడ్డా. చివరికి ఆన్లైన్ వీసా ఉందన్న మలేషియాకి వెళ్ళిపోతుందని మలేషియాకి తీసుకెళ్ళాడు. దిగిన వెంటనే అన్న 40 డిగ్రీలు అన్నాయండ. 40 డిగ్రీలు అలా కనపడింది. ఆ రోజు నుంచి 3 రోజులు రోడ్లపైన డ్యాన్స్ వెళ్ళా. పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు. నా వల్ల కాదు అన్నా, నీకు దండం పెడితే వేసేయన్నా అని రాత్రి బోలు బయట తరగతి. అన్న మలేషియా వచ్చామన్నా, పెరిగిపోయిందన్నా భోజనాల ఖర్చు, ట్రావెల్ ఖర్చు అని. అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా అక్కడ డైరెక్టర్ మర్చిపోయింది. సాంగు ఇతను కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు. సరే ఓకే నీకోసం కష్టపడతాను. సర్టిఫికేట్స్ ఒకసారి మలేషియాతో తిరిగా, ఎండకు అలవాటు అవ్వడానికి. నిజంగా సర్టిఫికేట్ తిరిగా, ఎండకు ఎదురెళ్ళా. సరే చేద్దాం మనోడు కూడా కష్టపడతాను నేను. సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో రకరకాల చోట్ల తీసుకెళ్తున్నాడు. అన్న మాదే మలేషియా, మా నాయనే కట్టింది బిల్డింగ్లంతా, ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు. ఇలా ఒకనొక సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న, ఇది కూడా మంది వేసే అన్నాడు. సరే అని చెప్పి నేను నా మాట ఒక చోట అక్కడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటుగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ ఆన్ చేయమను, నేను వేసుకుంటాను ఇలా. అది పెళ్ళి కానీ ప్రసాద్ అని ఇంతవరకు 1 2 3 వినపడుతున్నాయి. కాసేపటికి వినపల్లా తిరిగి ఎవరు లేరట్లా.